శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి భగవంతుణ్ణి ప్రేమించగలిగిన మనసు ఉంటే చాలు. మనసు అన్ని ఉపాధులకు ఉన్నది కాబట్టి అది ఏ ఉపాధి అయినా పర్వాలేదు. ఆ తల్లి పరమ ప్రేమతో పాలిచ్చింది. ఇది లీలా అన్నారు. ఇది మీరు ఆదరంతో, విశాల హృదయంతో, భక్తిభావముతో, దాని యందు సంశయ భావన అబ్బెబ్బే అది ఎలా జరుగుతుందండి అనగలిగినంత తెగువ లేకుండా నిలబడగలిగితే కృష్ణానుగ్రహము ప్రసరణం అవుతుంది. కాదు, దాని యందు ప్రతిపాదింపబడిన అంతరార్థమును తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు కూడా విశేషమైన అభ్యున్నతి కలుగుతుంది. అది బండి. శకటము అంటే బండి. బండి అన్నదానికి ప్రధానంగా ఆలోచిస్తే, అంటే కర్ర ఉంటుంది, కంప ఉంటుంది, ఇవన్నీ నేను చెప్పను. ప్రధానముగా బండి అన్నదానికి ప్రయోజనం ఏమిటి? గమ్యమును చేర్చున్నది కదూ. నేను కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వచ్చా. నేను ఒక కారులో వచ్చాను. ఆ కారు యొక్క ప్రయోజనమేమి? నన్ను గమ్యమును చేర్చుట. కాకినాడలో బయలుదేరినప్పుడు నా గమ్యం శ్రీశైలం. ఇక్కడికి చేరాను. శ్రీశైలంలో కారు ఎక్కితే నా గమ్యం కాకినాడ. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గమ్యమును చేర్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గమ్యమును చేర్చడానికి బండి అన్నప్పుడు సాధారణంగా ఆటోకి 3 ఉంటాయి కదండి, కారుకి 4 ఉంటాయి కదండి అని అన్వయం చేయకుండా బండి అన్నప్పుడు 2 చక్రములతో లాగగలిగినటువంటి ఒక ప్రాణి, ఒక ఎద్దు అనండి, ఒక ఎద్దు నడిపేవాడు, ఈ 4టి సమాహారమై ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ బండి కదలిక దేని మీద ఆధారపడుతుంది అంటే కదలనివి అన్నీ, బండి తొట్టు ఉంటుంది, అదేం కదలదు. కానీ ఆ కదలని తొట్టి కదపబడడానికి కారణం ఏమవుతాయంటే ఈ 2 చక్రములు, లాగుతున్న ఎద్దు, ఈ 3 ప్రధానములు. ఈ 2 చక్రములలో ఏ చక్రమైనా తిరిగేటటువంటి స్వభావాన్ని కోల్పోయిందనుకోండి, అది ఆ బండి వెళ్ళదు. 2 చక్రములున్న లాగేది లేదనుకోండి, ఆ బండి నడవదు. ఎద్దు లేదు, బండి నడవదు. ఎద్దు ఉండాలి, 2 చక్రాలు ఉండాలి. అప్పుడు తమంత తాము కదలలేనివి ఈ 3టిని ఆధారం చేసుకుని కదిలి పెడతాయి కదా. అప్పుడు బండి కదిలింది అంటాం, రథం కదిలింది అంటాం. ఇప్పుడు మన మనుష్య శరీరములన్నీ రథములే. వాటికి 2 చక్రములు, ఒక లాగేటటువంటి ఆ బండిని లాగగలిగినటువంటి ఒక ఎద్దు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ 2 చక్రములు ఏవి అని అడిగారు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఈ 2 చక్రములు ఏవి అంటే, ఒకటి శాస్త్రమును తెలుసుకోనాలనేటటువంటి జిజ్ఞాస, రెండవది దానిని అనుష్ఠించేటటువంటి సామర్థ్యము. ఈ 2 కానీ ముందు చక్రములుగా నిలబడగలిగితే అప్పుడు ఆ ప్రవర్తన, ఆ నడవడి, ఆ కదలిక అభ్యున్నతి హేతు అవుతుంది. ఒకటి శాస్త్రమును తెలుసుకోవడం, 2 తెలుసుకున్న శాస్త్ర ప్రకారముగా అనుష్ఠించుట. ఏదో కదలడం ఉపయుక్తము లేని కదలిక. ఇప్పుడు కాశీ వెళ్ళాలి అని నేను అనుకున్నాను అనుకోండి, కేవలముగా కదిలితే కాశీ వెడుతున్నాడు అనుకుని ఒక ఆయన రైలు ఎక్కి కదులుతున్నాడు కదా, ఆయన రైలు ఎక్కితే కాశీ వెళ్ళాడు, నేను ఉయ్యాల ఎక్కితే కాశీ పెడతానని ఉయ్యాల ఎక్కి 2 రోజులు ఊగాను కిందకి దిక్కుండా. ఇంకో ఆయన రైలు ఎక్కి కూర్చున్నాడు. రైలు కాశీ తీసుకెళ్ళింది, ఉయ్యాల ఎక్కడున్నానో అక్కడే ఉంచుతుంది. ఉయ్యాల ఎక్కి ఊగి కదలినంత మాత్రం చేత కాశీ వెళ్ళడు, రైలెక్కి కదిలితే కాశీ వెడతాడు. ఏదో కదలడం ప్రయోజన హేతువు కాదు, శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని కదలగలగాలి. అందుకే శాస్త్రము తెలిసి కదిలినా
శాస్త్రము తెలియకుండా అనుష్ఠించి కదిలినా ప్రయోజనం ఒక్కటే. శాస్త్రార్థము తెలిసి అనుష్ఠించిన, శాస్త్రార్థము తెలియకుండా అనుష్ఠించిన ప్రయోజనము మాత్రము ఈశ్వరుని చేరుట. కానీ శాస్త్రమును విడిచిపెట్టి కదిలితే ప్రయోజనం ఉండదు. మీరు ఏదో రకంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానండి, ఈశ్వరుణ్ణి చేరుతానా, ఒక్కనాటికి చేరలేరు. కర్మలు విహిత కర్మాచరణము అన్న మాట ఎందు విహితము అంటే చేయవలసిన కర్మ ఎలా చెయ్యాలి, శాస్త్రీయముగా. శాస్త్రం అనగా ఏమి? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. శాసించి ఇలా తప్ప ఇంకొకలా చెయ్యవద్దని చెప్పినదేదో అది శాస్త్రము. ఇప్పుడు మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. శాస్త్రమును నమ్మి ఎప్పుడు అనుష్ఠిస్తారు మీరు? శాస్త్రము ఎవరి చేత ప్రోక్తమో వాని యందు మీకు విశ్వాసం ఉంటే కదా. ఇప్పుడు ఒక ఆయన నాన్నగారి మాట విన్నాడండి. ఆయనండి తండ్రి గారు చెప్పిన మాట వింటాడు. రామచంద్రమూర్తి దశరథుడి మాట కాదనడో, పితృవాక్య పరిపాలకుడు అని నేను అన్నాను అనుకోండి. యథాతథంగా దాని అర్థం దశరథ మహారాజు గారు ఏం చెప్తే చేస్తాడనే. దశరథ మహారాజు గారు ఏది చెప్తే అది చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క భక్తికి కారణము దశరథుని యందు విశ్వాసం ఉండడమా? దశరథుని యందు అంత భక్తి ఉంది కాబట్టి మా తండ్రి నా అభ్యున్నతి కొరకు చెప్తాడు ఏం చెప్పినా. కాబట్టి ఆయన ఏది చెప్పాడో అదే నేను చేస్తానన్నప్పుడు కదా మీరు దశరథుడు చెప్పిన పని రాముడు చేయడం. లేకపోతే దశరథుడు చెప్పిన పని ఎందుకు చేస్తాడు? శాస్త్రం చెప్పిన పని మీరు చేస్తున్నారు అంటే శాస్త్రమును చెప్పిన వాడి మీద విశ్వాసం ఉన్నది కదా దాని అర్థం. శాస్త్రము చెప్పిన వాడెవరు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు కృష్ణుడు. ఒక కార్యమును ఎలా చెయ్యాలి, ఏ కార్యము చెయ్యకూడదు అన్నదానికి ప్రమాణం ఏది అంటే శాస్త్రమే. ఆ శాస్త్రము చెప్పిన వాడెవరు? భగవంతుడే. శాస్త్రం అంటే వేదమే. దాన్ని చెప్పినవాడు పరమేశ్వరుడే. అంటే దాన్ని మీరు ఆచరించేటప్పుడు, కర్మ చేసేటప్పుడు ఇలాగే చేస్తాను అని మీకు పూనిక ఉండాలంటే, అలా పూనిక కలగడానికి కారణం భగవంతుని యందు భక్తి ఉండుట. భక్తి ఉంటే ఎలా చెప్పారో అలా చేస్తారు. మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి మాకెలా తెలుస్తుంది వేదం? భగవంతుడు ఇలా చెప్పాడని మాకు ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఇలా చెప్పాడని చెప్పిందే వేదం. మాకు వేదం తెలియదండి, మేము వేదం చదువుకోలేదు. స్మృతి, ఋషులు ఇచ్చిన స్మృతులు ఉన్నాయి, మేము స్మృతి కూడా చదువుకోలేదండి. పురాణం, మేము పురాణాలు కూడా వినలేదండి. శిష్టాచారం, దానికి కష్టమే ఉంది. పెద్దలు ఏం చేస్తున్నారో చూడు, పెద్దలు ఏం చేస్తున్నారో అది చేసేయి. పెద్దలు ఏం చేస్తున్నారో అది నువ్వు చేస్తున్నావంటే పెద్దలు చేసినది శాస్త్రము చెప్పినది, శాస్త్రము ఈశ్వరుడు చెప్పినది, ఈశ్వరుడు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసింది నేను చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తున్నాను, కాబట్టి నాకు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. పెద్దలు ఏం చేస్తున్నారో చూడు, పెద్దలు ఏం చేస్తున్నారో అది చేసేయి. పెద్దలు ఏం చేస్తున్నారో అది నువ్వు చేస్తున్నావంటే పెద్దలు చేసినది శాస్త్రము చెప్పినది, శాస్త్రము ఈశ్వరుడు చెప్పినది, ఈశ్వరుడు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసింది నేను చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తున్నాను, కాబట్టి నాకు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మెట్లేవి అని అడిగారు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఈ 4 ప్రమాణములై ఉంటాయి లోకంలో. ఈ 4 తప్ప 5వది ప్రమాణము కాదు. ఎవడి బుద్ధికి తోచింది వాడు చెప్పిందల్లా శాస్త్రము అవదు, దాన్ని మీరు అనుష్ఠించనుకోవడం. ఎవడికి తోచింది వాడు చెప్తాడు లోకంలో, అంత మాత్రం చేత అది వేదము యొక్క చట్రములోకి ఇమడకపోతే, స్మృతి, పురాణము, శిష్టాచారము వీటిలోకి రాకపోతే అది నువ్వు చేసి అభ్యున్నతిని పొందవో, అప్పుడు నువ్వు ఉయ్యాల ఎక్కి కాశీ పెడదాం అనుకున్నట్టే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే తేలికవుతుంది అని నాకు అనిపిస్తే నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఆచమనం చేస్తాం మనం పూజ చేసేటప్పుడు. ఎందుకది? 3 మాటలు నీళ్లు తాగకపోతే వచ్చిన నష్టం ఏమిటి అసలు? ఆ పూజ చేసేటప్పుడు కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ, మాధవాయి స్వాహ అని నేను అనను. నాకు అమ్మవారంటే ఇష్టం కాబట్టి ఓం ఉమాయి స్వాహ అనుకుంటూ ఏదో అమ్మవారి పేర్లు చెప్తూ పుచ్చుకుంటాను. తప్ప అని మీరు అన్నారనుకోండి, కేశవాయి స్వాహ ఎవరో విష్ణుభక్తుడు కనిపెట్టాడు, నేను విష్ణుభక్తుడిని కాను అని ఎవడైనా దుండగుడు అంటే అలా అనకూడదు. కాబట్టి నేను అననండి ఆ నామాలు, నేను ఏవో నామాలు అంటాను అన్నాడు అనుకోండి,
ఇప్పుడది దోషభూయిష్టమే. ఋషులు ఒక ప్రయోజనంతో పెట్టారు ఆ 3 నామాలు చెప్పు. విష్ణు భక్తులే అనుకోండి, విష్ణు సహస్రం బోళ్ళని నామాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి 3 నామాలే ఎందుకు? కేశవ, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఈ 3 నామాలతోనే ఎందుకు నీళ్లు పుచ్చుకోవడం? అంటే రాత్రల్లా పడుకుని నిద్రపోయారు, ఉదయం లేచారు, లేస్తూనే బ్రహ్మకాలము, బ్రాహ్మీ ముహూర్తము ఈశ్వరానుష్ఠానమునకు యోగ్యమైన కాలము కనుక ఈశ్వరారాధన మొదలుపెట్టారు. ఈశ్వరారాధన మొదలు పెట్టగానే మీ నోటి వెంట భగవన్నామమును ఉచ్చరించాలి కదా. భగవన్నామోచ్చారణ చేత ప్రారంభం అవ్వాలి రోజు. మరి నిద్ర లేచినది మొదలు పడుకునే వరకు, పూజకి కూర్చునే వరకు ఇతర మాటలు ఏవైనా వస్తే, కొద్దిగా ఏవో ముఖ్యమైన 3-4 మాటలు మాట్లాడాల్సి వస్తే, అందుకే నిద్ర లేవగానే చేసేది ఏది అంటే తొందరగా సంధ్యావందనానికి వెళ్ళిపోవడమే. మరి ఈ మధ్యలో ఏవైనా మాటలు వస్తే తద్దోష నివారణార్థం నిద్ర లేచినప్పుడు ప్రకటనముగా నోటి వెంట 3 మార్లు శ్రీహరి 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 అంటూ లేవాలి. 11 మాటలు శివనామం చెప్తూ పడుకోవాలి. ఈ దోష పరిహారార్థం 2 జాగృతి ఇంద్రియములను వాడుతున్నావు, స్థితికారుడు ఆయన కనుక. ఇప్పుడు పూజకొచ్చి కూర్చుని ఈ 3 నామాలే ఎందుకు చెప్తావు అంటే భగవన్నామోచ్చరణతో మొదలు పెడుతున్నావు. నీకున్న గొప్పతనం ఏమిటి? నువ్వు వేదమంత్రాలు చెప్పలేకపోవచ్చు, నీకు స్వరం తెలియకపోవచ్చు, నువ్వు మనుష్యునివి కాబట్టి భగవన్నామము చెప్పగలవు, అంతవరకు సందేహం లేదు కదా. భగవన్నామము చెప్పి తరించిపోవచ్చా? ఖచ్చితంగా తరించిపోవచ్చు. కేవలము భగవన్నామమును పట్టుకుని తరించవచ్చు. ఏదో ఒక నామం చెప్పడం అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ నామమే తరింపజేస్తుంది అంతే. కాబట్టి ఆ నామము తరింపచేయగలదు. మరి అటువంటప్పుడు 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడి తప్ప నామం చెప్పగలిగిన వాడు వేరొకడు ఉన్నాడా? ఎవ్వరు లేరు. ఓ పిల్లి, కుక్క, పంది, నక్క ఏదీ చెప్పదు. భగవన్నామము చెప్పేవాడు మనుష్యుడొక్కడే. భగవన్నామం చెప్పడానికి నీకు యోగ్యత ఎందుకు వచ్చింది? ఆ వాక్కు చేత శాస్త్రం చెప్తావు, ఆ వాక్కు చేత గురువుగారి పాదాలు పట్టుకొని శాస్త్రం చెప్పమని అడుగుతున్నావు. ఈ వాక్కు నీకెక్కడిది? ఈశ్వరుడు నీకు ప్రత్యేకమైన ఉపకరణమని ఒకదాన్ని ఇచ్చాడు, కంఠంలో స్వరపేటిక అన్నదాన్ని పెట్టాడు. ఇప్పుడు ఈ స్వరపేటికని, పరమేశ్వరుడిచ్చిన స్వరపేటికని నువ్వు ఏ ఇతరమైన నామము చేత శుద్ధి చేయకూడదు. ఆ రోజు ప్రారంభించే ముందు చూడండి, ఆ పువ్వులు అక్కడ పెడితే ఏదైనా దోషం ఉందేమో అని కాసి నీళ్లు జల్లి పూజ మొదలు పెడతాం. అలాగే ఈ స్వరపేటికలో నుండి మనం పలికేటటువంటి పలుకులు, శబ్దములు 3 రకాలుగా వస్తాయి. కే కే కేశవాయ స్వాహ అన్నప్పుడు కా కా అన్నప్పుడు అంగిడి వెళ్ళి పైన ఉన్నటువంటి దవడని నొక్కుతుంది లోపల. క క అన్నప్పుడు కంఠం కింది భాగం కంఠం పై భాగంతో కలుస్తుంది. క అన్నప్పుడు అలా కలిస్తే వచ్చే శబ్దాలు కొన్ని. వాటిని నువ్వు దెబ్బతినకుండా కాపాడుకోవడానికి భగవంతుడిచ్చిన స్వరపేటికని భగవన్నామంతోనే శుద్ధి చేస్తారు. కా కా అంటూ చేయకూడదు. కా గొప్పక్షరమే. కాతో మొదలుపెట్టారు చాలా విషయాలు. శ్రీ కైవల్యంబు అంటూ పోతన గారు కూడా మొదలుపెట్టారు, శ్రీ పక్కన కకారంతో మొదటి హల్లు. కానీ అక్కడ ఆచమనంలో కే కే అన్నప్పుడు ఈ కంఠంలో ఉపరి భాగము కింది భాగము కలుస్తాయి. అలా వచ్చే శబ్దాలు చాలా ఉన్నాయి. అందుని కేశవాయ స్వాహ, భగవంతుడి నామంతో స్వాహాకారంతో లూబ్రికేషన్ అంటాం చూడండి. సైకిల్ చక్రంలో కొద్దిగా నూనె చుక్క పెడతాం, అలా భగవన్నామంతో స్వరపేటికని శుద్ధి చేస్తాడు. 2వ శబ్దం నా నా, నాలుక దంతాలని తగిలితే వచ్చే శబ్దాలు. నారాయణాయ స్వాహ అంటే అటువంటి శబ్దాలలో ప్రథమమైనటువంటి నకారముతో కూడుకున్న భగవన్నామంతో వచ్చే శబ్దాలకి, స్వరపేటికలోంచి అలా వచ్చే శబ్దాలకి లూబ్రికేట్ చేయడానికి నారాయణాయ స్వాహ. ఇంకొక రకమైన శబ్దాలు ఉంటాయి, 2 పెదవులు కలుసుకుంటే వస్తాయి ఆ అక్షరాలతో కూడుకునే. మా మా మాధవాయ స్వాహ. అందుకని 2 పెదవులు కలిపితే వచ్చే భగవన్నామాన్ని ఉచ్చరించి లూబ్రికేట్ చేస్తాడు. 3 రకములుగా స్వరపేటికలోంచి వచ్చేటటువంటి శబ్దముల చేత ఉచ్చరించి తాను తరిస్తున్నాడు కనుక దానికి భగవంతుడిచ్చిన స్వరపేటికని ప్రతిరోజు ఉపయోగించడం ప్రారంభం చెయ్యగానే
మినుపగింజ మునిగినంత నీటి కన్నా ఎక్కువైతే అది లూబ్రికేషన్కి పనికిరాదు. ఏదో సైకిల్ చక్రంలో నూనె పోస్తే చిన్న డబ్బా పెట్టుకుని ఇలా చుక్క 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 పెట్టాలి తప్ప తీసుకొచ్చి పెద్ద గరిటెలతోటో ఏదో ఆవుని స్వాహాకారంతో హోమగుండంలో పోసినట్టు పోయకూడదు. అందుకని స్వాహాకారం చెప్తూ మినపగింజ ములిగినంత నీరు మాత్రమే ఈ చివర చప్పుడు చేయకుండా పెదవుల మించి లోపలికి పుచ్చుకుంటాడు. అంటే భగవంతుడిచ్చిన స్వరపేటికని భగవన్నామంతోటే ఈశ్వరుడిచ్చిన వైభవాన్ని స్ఫురణకి తెచ్చుకొని నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు ఈశ్వరానుగ్రహంతో. ఇది ఆచమనం యొక్క ప్రయోజనం. ఇప్పుడు ఆ భావన నీకు కలగగానే స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉపశాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రాణాయామం చేస్తావు. ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకోమని కాదు, ఏదో ఆ ప్రాణాయామ ప్రక్రియ ఉంటుంది. ఈ ముక్కు మూసి ఈ ముక్కుతో పీల్చి ఈ ముక్కు మూసి ఈ ముక్కులోంచి వదలాలి, ఈ ముక్కు రంధ్రంలోంచి అలా మార్చాలి. ఎందుకలా అంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి భావనలను అనుసరించి వేగాన్ని మార్చుకుంటుంది. నేను చాలా కోపంగా ఉన్నాను అనుకోండి, వ్యగ్రతతో పీలుస్తాను, గబగబ గబగబ పీల్చి వదిలిపెడుతూ ఉంటాను. మంచి కోరికతో రజోగుణ సంపర్కంలో ఉన్నాననుకోండి, పీల్చి వదిలిపెడుతూ ఉంటాను. ఈశ్వరుని ఆరాధన యందు సత్వగుణ ప్రధానుడై ఉండాలి, ప్రశాంత చిత్తుడై ఉండాలి. అంతకుముందు ఏ భావజాలం ఉన్నదో మనసు నిలబడితే కానీ నువ్వు ఈశ్వరోపచారమునందు దాన్ని నిలబెట్టలేవు. మనసు నిలబడాలంటే ఊపిరిని నియంత్రించాలి. ఊపిరిని నియంత్రిస్తే తప్ప మనసు వేగం ఆగదు. ఇప్పుడు ఉయ్యాల్లో పిల్లాడున్నాడు, ఉయ్యాల ఊపేస్తున్నారు, వాడు అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాబాయ్ చాలా వేగంగా ఊపేస్తున్నారని. ఇప్పుడు పిల్లాన్ని పట్టుకుంటావా ఉయ్యాల పట్టుకుంటావా? పిల్లాన్ని పట్టుకుంటే ఉయ్యాల వేగంగా పెడుతుంది, వాడు కింద పడిపోతాడు. నువ్వు ఉయ్యాల పట్టుకోవాలి. ఊయల పట్టుకుంటే పిల్లవాడు కూడా ఆగుతాడు. మనసుని నియంత్రించాలి. మనసుని నియంత్రించాలంటే దాని వేగం ఆపాలంటే ఊపిరి వేగం ఆపాలి. ఊపిరి వేగం ఆపాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ఊపిరిని ఆపి వదిలి చేస్తే ప్రాణము ప్రమాదంలోకి ఎడుతుంది. పైగా దానివల్ల వైక్లభ్యములు వస్తాయి బుద్ధిలో, హెల్యూసినేషన్స్ అంటారు. అందుకని దాన్ని నియంత్రించగలిగిన ప్రక్రియ సనాతన ధర్మమునందు యోగశాస్త్రంలో చెప్పాడు పతంజలి. ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం 3 పర్యాయములు చేస్తే వాయువు యొక్క వేగం ఆగుతుంది. ఆ వేగము నియంత్రింపబడితే అంటే ఉండవలసినటువంటి స్పీడ్లోకి వస్తే మనస్సు కూడా మీ అదుపులోకి వస్తుంది. బండి నా అదుపులో ఉంది అంటాడు చూసారా, అలా అదుపులో ఉంటుంది. అదుపులో ఉంటే మీరు చెప్పిన మాట వింటుంది. మాట వింటే హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఇప్పుడు అది చూస్తుంది. పరమేశ్వరుడు ఇలా చేతులు చాపినట్టు, పరదేవత ఇలా చేతులు చాపినట్టు మీరు ఇలా ఆయన చేతుల మీద నీళ్లు పోస్తే వాళ్ళు ఇలా 2 చేతులు కడిగినట్టు, అప్పుడు మీరు మీ ఉత్తరీయం తీసి వాళ్ళిద్దరి చేతులు తుడిచినట్టు, అప్పుడు శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే మళ్ళీ పరమేశ్వరుడు ఇలా ముద్ర పట్టి చెయ్యి పట్టినట్టు, మీరు 3 మాటలు నీళ్లు పోస్తే ఆయన పుచ్చుకుంటున్నట్టు. అంటే ఒక ఉపచారానికి మధ్యలో వ్యవధానం వచ్చిందనుకోండి, ఆయన మనస్సు నిలబడిందని గుర్తు. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చేసేస్తున్నాడు అనుకోండి, ఆయన మనస్సు లేదని గుర్తు. అంటే చేస్తున్నాడు కాబట్టి కర్మేంద్రియాలు చేసేస్తున్నాయి. ఏదో నీళ్లు తీస్తాడో చొక్క ఇలా పెడుతుంటాడు, ఇలా జల్లుతూ ఉంటాడు, అయిపోయింది పూజ. ఈశ్వరుడు దానిని స్వీకరించనన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇస్తేనే పుచ్చుకుంటాను. భక్తితో అన్న మాటకు అర్థం నీ మనసు ఉంటే. నీ మనసుని తెచ్చిపెట్టడానికి ఆచారకాండ వచ్చింది, శాస్త్రం వచ్చింది. దానికి ఋషులు దర్శనం చేసి ఇలా చెయ్యి. అందుకని పూజ ఎలా చెయ్యాలి, మీ ఇష్టం వచ్చినట్టు కాదు. మీ అంటే మీరని కాదు, నా అని. నాలాంటి తెంపరి గురించి అని అనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. పెద్దలు ఎలా చెప్పారో అలా చెయ్యాలి తప్ప శిష్టాచారము నీకు తెలియదు, పోని ఆచమనం గురించి నీకు తెలియదు, ప్రాణాయామం గురించి, దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా, తెలిసి ఆచమనం చేసినా అంతే, తెలియక ఆచమనం చేసినా అంతే ప్రయోజనం. తెలిసి ప్రాణాయామం చేసినా తెలియక ప్రాణాయామం చేసినా అంతే ప్రయోజనం, మనసు నిలబడుతుంది. అయినప్పుడు శిష్టాచారం, పెద్దలు ఏం చేశారో అది చెయ్యి. పెద్దలు ఏం చేశారో అది చెయ్యకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఎందుకంటే 3 మాటలు నిలుబుచ్చుకోవడం, చలికాలం నిలుబుచ్చుకోను. నీ కర్మ, మనసు నిలబడదు. అసలు శాంతి లేని వాడి మనసేం నిలబడతావు? కాబట్టి 1 శాస్త్రము చక్రము, 2 అనుష్ఠానము. తెలిసి ఉండడం ఒక ఎత్తు, ఆచమనం చెయ్యాలని తెలుసు చేయడు.
పూజ చెయ్యాలని తెలుసు, చేయడు. రాత్రి పడుకోబోయే ముందు శివనామం చెప్పాలని తెలుసు, చెప్పడం. లేవగానే శ్రీహరి అనాలని తెలుసు, అనడం. ఇంకెందుకు అది? ఒంటి చక్రం మీద బండి ఎక్కడికెడుతుంది? రెండు కలిస్తే లాగేవాడెవరు? ఇది తెలుసుకుని నడిపిస్తున్నవాడు. నడిపిస్తే అది వెడుతుంది. అందుకే ఆ నడిపిస్తున్నవాడిదే విశ్వాసము. ఆ విశ్వాసమే అభ్యున్నతికి హేతువు. ఒకప్పుడు ఆంధ్రప్రభ అని ఒక పత్రిక, దినపత్రిక ఉండేది. ఇప్పుడు పెద్ద అది కనపట్టలేదు, ఎక్కడ అసలు ఉందో లేదో కూడా తెలియదు. గోయంకా గారు నడిపేవాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో. ఆ ఆంధ్రప్రభకి నీలంరాజు శేషయ్య గారు సంపాదకులుగా ఉండేవారు. వారు సంపాదకులుగా ఉన్న రోజుల్లో వారి యొక్క సంపాదకీయం, వారికి ఉన్నటువంటి సమర్థత చూసి పశ్చిమ జర్మనీ వారిని ఆహ్వానించింది. ప్రభుత్వపరమైన ఆహ్వానం, మీరు వచ్చి ఇక్కడ అన్ని ప్రదేశాలు చూసి వెళ్ళవచ్చు అంటే భారతదేశపు రాయబార కార్యాలయం కూడా అనుమతించి ఆయనకి వీసా, పాస్పోర్టు అన్నీ ఇచ్చాయి. అన్నీ అక్కడ వెళ్ళి పర్యటించడానికి కావలసిన విశేషాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నారు. టికెట్లు అవి రెడీ అయిపోయి 2 రోజుల్లో విమానం ఎక్కేస్తారు. పైగా ఆయన పశ్చిమ జర్మనీ చూడలేదు. అందుచేత ఆయన దాంతోపాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అవి కూడా చూద్దాం అనుకుని పరమాచార్య స్వామి వారు అప్పుడు సంచారంలో ఉండి ఓ గ్రామంలో ఉన్నారు. ఆయన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పశ్చిమ జర్మనీ వెళ్తున్నాను అన్నారు. దేనికి అని అడిగారు పరమాచార్య. నన్ను పశ్చిమ జర్మనీ ప్రభుత్వం ఆహ్వానించింది, వెడుతున్నాను. అది రాజశాసనమా అని అడిగారు ఆయన. అంటే బై వర్చ్యూ ఆఫ్ ఎన్ ఆఫీస్ ఆర్డర్ అంటాను చూసారా, ఏదో ప్రభుత్వం నువ్వు ఆ దేశం వెళ్ళి ఈ పని చేసుకురా అందనుకోండి, అప్పుడు ప్రభుత్వ ఆజ్ఞ, వెడితే తప్పులేదు. ఇది ప్రభుత్వ ఆజ్ఞయా నిన్ను వెళ్ళమని అని అడిగారు. ఆజ్ఞ ఏం కాదండి, నేనే వెడుతున్నాను పర్యటిద్దామని. వెళ్ళకు అన్నారు. ఆయన నిలువున నీరు గారిపోయారంతే. అరే ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నారు ఈయన. ఒక్క మాటే చెప్పారు పరమాచార్య, పర్యటనల కోసం విదేశాలు వెళ్ళకూడదు, వెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, గాయత్రి పోతుంది, వెళ్ళకు, సముద్రం దాటకు అన్నారు. ఒక్క నిమిషమే ఆయన బాధపడ్డారు. వెంటనే ఆయనే వ్రాసుకున్నారు నడిచే దేవుళ్ళు. ఆయన అనుకున్నారు, గురువాక్యమును అనుసరించుట గొప్పయా, పశ్చిమ జర్మనీలో పర్యటించుట గొప్పయా? గురువాక్యాన్ని అనుసరించడం కన్నా నా జీవితంలో గొప్పది లేదు, కాబట్టి నేను పర్యటించను. ఆయన వెళ్ళలేదు పశ్చిమ జర్మనీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.